మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే సార్, చక్రాల గురించి చేసినప్పుడు మీరు అందులో ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది, మన చుట్టూ పంచకోశాలు ఉంటాయి అని. అసలు ఆ పంచకోశాలు అంటే ఏంటి, వాటి ద్వారా మనకి ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉందంటారు సార్? మన చుట్టూ వలయాల్లాగా ఇట్లా లేయర్స్గా మన చుట్టూ ఉంటాయంటారు. పంచకోశములు 5 కోశాలు అంటే మనకి బేసిక్గా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశాస్ అంటారు. కొన్ని చోట్ల విజ్ఞానమయ అండ్ జ్ఞానమయ 2 సపరేట్గా చెప్తారు. బట్ జనరల్గా పంచకోశములు. ఈ అన్నమయ, ప్రాణమయ బాడీకి రిలేటెడ్, వెరీ క్లోజ్లీ బాడీకి రిలేటెడ్. అంటే అన్నము ద్వారా ఆర్ ఫుడ్ ద్వారా మన తయారైన శరీరము నుంచి వచ్చే ఆరా. ఇది బాగుంటే వ్యక్తి నిజంగా చూడడానికి హెల్తీగా ఒక గ్లోతో ఉంటాడు. సో మనం తీసుకునే ఆహారము ద్వారా మన శరీరము యొక్క హెల్త్ ఆర్ శరీరం యొక్క పాజిటివిటీ ఎలా ఉంటుంది, అన్నమయ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాణమయ. ఓకే, ఇది ఊపిరి ద్వారా. మనం ఆబ్వియస్లీ మన ఇంజనే ఊపిరి, మన మొత్తం ఇంజన్ నడుస్తుందంటేనే ఊపిరి వల్ల. సో ఆ ప్రాణము ఎలా ఉంటుంది. దీంతో పాటు మనిషి నెక్స్ట్ రెల్మ్లోకి ఎంటర్ అయితే మనోమయ, మనస్సు ద్వారా మనకు ఒక శరీరం. మన గురించి మనం ఊహించుకుంటే మన ఎవరన్నా అరే నువ్వు వేస్ట్ గాడివి అని తిట్టారనుకో, ఆ వేస్ట్ గాడు అని తిట్టిన మాట దేనికి తగిలింది, మన మైండ్లో ఉండే మన ఇమేజ్కి తగిలింది. ఆ మనస్సుకి తగిలేది మనోమయ. ఓకే, మైండ్ అనే మనస్సు ద్వారా తయారైన ఒక వలయం ఆర్ ఒక చుట్టూ మన చుట్టూ ఉండే ఆరా టైప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి జ్ఞానమయము ఆర్ విజ్ఞానమయం, నాలెడ్జ్. మనం ఏదైనా చాలా నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ రూపంలో ఉన్న అది కన్వర్ట్ అయ్యి నాలెడ్జ్గా మారడానికి మన లోపల ఒక సిస్టమ్ పనిచేస్తుంటుంది. అంటే చదివాం ఇన్ఫర్మేషనే, కానీ నాకు ఒకలాగా మీకు ఒకలాగా అర్థమవుతుంది చూసారా. అలా నాలెడ్జ్ మన లోపల తయారు కావడానికి విజ్ఞానమయ. ఓకే, అండ్ జ్ఞానము అంటే జనరల్గా ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానము బాగున్న వాడికి నేనేంటి, నేను కానిదేంటి అని తెలుసుకోగలిగిన వాడికి జ్ఞానము, విజ్ఞానము మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కోశం బాగుంటుందో దే ఆర్ అట్రాక్టివ్. ఇట్లా చూడగానే ఆ జ్ఞానము అనేవాళ్ళు నీకు ఆటోమేటిక్గా నీ ఆరాలోకి వచ్చేస్తుంటారు. ఓకే, లాస్ట్కి ఆనందమయ, హ్యాపీనెస్. ఇది ఈ 4 బాగుంటే 5 ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక్కొక్కళ్ళ ఆరా, ఒక్కొక్కళ్ళ వల ఎంత ఉంటుందంటే పర్సన్ మే బీ హియర్ బట్ వాళ్ళ ఆరా అంత దూరం ఉంటుంది. సో అంత ప్రాపర్గా మన లోపల ఆరా పెరగాలి అని, మన చుట్టూ ఉండే లేయర్స్ బాగుండాలి అంటే ఏం చేయాలి? వెరీ ఇంపార్టెంట్. వీటిని కరెక్ట్గా అర్థం చేసుకుని వాటికి ఏ నెగిటివ్ బ్లాక్స్ లేకుండా చూసుకోవాలి. ఎనర్జీ షుడ్ ఫ్లో. ఎప్పుడైతే ఎనర్జీ ఆగుతుందో అక్కడ బ్లాక్ అయ్యి ఎనర్జీ సరిగ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, కిడ్నీలో వాటర్ సరిగ్గా వెళ్ళలేదనుకో, కొన్నేళ్ళకి స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అలాగా మన ఎప్పుడైతే ఫ్లో సరిగ్గా ఉండకుండా బ్లాకేజెస్ వస్తాయో అప్పుడు మనకి ఈ ఆరా సరిగ్గా ఉండవు. ఆర్ ఈ మన చుట్టూ ఉండే పంచకోశములు, మన ఆరా అని మాట్లాడుకోవద్దు, బట్ పంచకోశములు కరెక్ట్గా ఉండాలి అంటే దట్ ఎనర్జీ షుడ్ ఫ్లో. సో ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుందా లేదా, నా శరీరముకి, నా ఇంజన్, ఇప్పుడు నాది పెట్రోల్ బండి అయితే డీజిల్ ఎలా పోయించనో అలాగా నా శరీరానికి కావాల్సిన ప్రతి ఒక్క శరీరం వేరు. నేను ఎప్పుడు చెప్తుంటాను, అందరికీ ఒక కామన్ డైట్, అందరికీ ఒక కామన్ ఫుడ్, అందరికీ ఒక ఇది ఉండనే ఉండదు. ఎవరైనా డైటింగ్ అందరి చేయండి అన్నారంటే అది ఎక్కట్లేదు. అది క్లియర్ ఎస్టాబ్లిష్డ్. మనకి వెస్టర్న్ ఆర్ అలోపతిక్ దాంట్లో ఒక శాంపుల్ చేసి శాంపుల్ నుంచి అందరికి ఇస్తారు. బట్ మన దగ్గర ఇలాంటి సిస్టమ్స్ ఏదైతే కోశముల గురించి మాట్లాడుకుంటామో, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇండివిజువలైజ్డ్. నీ లోపలికి ఒకసారి ఆత్మ వచ్చి చేరితే నీ ఫిజికల్ బాడీ, ఆ ఆత్మకి, ఫిజికల్ బాడీకి, పరమాత్మకి ఒక కాంప్లెక్స్, దట్ ఈస్ ఒక మంచి మిక్స్చర్ ఫామ్ అయ్యి ఆత్మ, పరమాత్మ అండ్ ఫిజికల్ బాడీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఆ లోపల ఉండే సిస్టమ్ టోటలీ డిఫరెంట్. నీ కార్మిక బంధనం ప్రకారము, నీ మనస్సు, బుద్ధి, అహంకారము ప్రకారము నీ చిత్తము ఆత్మతో అట్లా కలిసి ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది.
ఇది ఇండివిజువలైజ్డ్. నీ జీవితంలో నువ్వు ఇంకొకలా ఉండలేవు. అందరికీ 2 కళ్ళు, ముక్కు, నోరు ఇదే కదా, కానీ ఎన్ని రకాల ఫేసులు ఉన్నాయి చూడు, ఎన్ని రకాల ఫేసులు ఉన్నాయి చూడు. సో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ అర్థం చేసుకోవాలి, ప్రతి మనిషి డిఫరెంట్, అబ్సల్యూట్ యునిక్. సో అందుకని నా శరీరం ఏం చేస్తోంది అనేది, నా బాడీలోకి వేసే తిండి ఎక్కడికి వెళుతోంది, ఎలా మారుతోంది, నాకు ఒక రోజు అన్నము తింటే ఎలా అనిపించింది, బజ్జీ తింటే ఎలా అనిపించింది, లేకపోతే నేను ఆకుకూరలు తింటే ఎలా ఉంది. కొంతమంది నిజంగా ఆకుకూరలు తినలేరు, కొంతమందికి ఎక్కదు. సో ఐడెంటిఫై వాట్ ఇట్ ఈస్. తినగానే మనకి ఎనర్జీ వస్తుందా, హెల్దీగా ఉందా, పని చేసుకోవాల్సిన ఎంతూజియాజం వస్తుందా, ఇది డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. దట్ నేను రోజు స్ప్రౌట్స్ తింటున్నా కానీ బోర్గా ఉంది, నాకు నేను ఏ పని చేయలేకపోతున్నా, ఏదో మిస్టేక్ ఉంది అక్కడ, రాంగ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. సో అందుకని శరీరము యొక్క అవగాహన, నువ్వు తినే ఆహారము యొక్క అవగాహన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి, ఎవ్వరు చేయలేరు. నో అదర్ బీయింగ్ కెన్ డూ ఇట్ ఫర్ యూ. నీకు నువ్వు తెలుసుకొని మోడిఫై చేసుకోవాలి. అన్నమయ బాగుండాలి అంటే నువ్వు తినే ఆహారం ఫ్రెష్ అయి ఉండాలి, నువ్వు తినే ఆహారము ఏ హింసకి గురి కాని ఆహారం అయి ఉండాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ తెలుసుకునేది. దీంతోపాటు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎంత కుదిరితే అంత ఆ ఆహారము డైజెస్ట్ కావడానికి కావాల్సిన ఫ్లోని మనం ఇవ్వాలి. అంటే ఎక్సర్సైజ్ కానీ, వ్యాయామం కానీ, లేకపోతే ఎక్కడైనా బ్లాక్డ్గా ఉండే అంటే, అందుకే ఇప్పుడు మనకి మోర్ దాన్ 45 minutes కంప్యూటర్ ముందు కూర్చుంటే లేచి వాక్ చేయమంటారు. యూ షుడ్ లెట్ యువర్ లింఫాటిక్ సిస్టమ్ మూవ్. బాడీలో ఉండే ప్రతి జాయింట్ మూవ్ కావాలి, లేకపోతే దెర్ ఇస్ సెడిమెంట్స్ డిపాజిట్స్ అయ్యి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని అన్నమయ. సో దానివల్ల మనకు ఒక లేయర్ స్టార్ట్ అవుతుంది. అది బ్యూటిఫుల్గా బాగుంది అంటే, ఆరోగ్యంగా ఉంది అంటే నీకు ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. నథింగ్ కెన్ పెనిట్రేట్ యూ. రోగాలు వచ్చాయి, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి, వీక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి, ఇవి ఉండవు. టక యూ విల్ ట్రెస్పాస్ ఇట్. అది వెరీ ఇంపార్టెంట్. అన్నమయ. ప్రాణము అంటే మన ఊపిరి ద్వారా మనము ఈ డీటెయిల్డ్గా మాట్లాడుకోవచ్చు, బట్ ఇన్ జనరల్గా చెప్తున్నా. ప్రాణమయ వచ్చేసరికి నీ లోపల ఉండే ప్రాణము ఫ్లో అవుతుంటేనే, ప్రాణము లోపలికి వెళ్ళాక 5గా డివైడ్ అయ్యి అసలు ఆ 5 కూడా ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంటాయి. దీంతో పాటు ఇంకా చాలా ప్రాణవాయువులు బాడీలో తిరుగుతుంటాయి. ఓకే, ధనంజయ అని, కృకర అని చెప్పి రకరకాల ప్రాణవాయువులుగా మన లోపల ఊపిరి డివైడ్ అయ్యి ఇట్ విల్ గో దేర్ అండ్ డూ ద ఫంక్షన్. డైజెషన్కి డైజెషన్ లాగా, అపానముకి అపానము లాగా, ఉడానముకి ఉడానము లాగా ఇట్ స్ప్రెడ్. ఇలా స్ప్రెడ్ అయిన వాయువుని, ఇలా ప్రాణముని, జనరల్గా అయితే ఊపిరి, ఆ ఊపిరిని మనము నిజంగా అర్థం చేసుకోవాలి. ఇది రియల్ లైఫ్ ఎడ్యుకేషన్. మనము 1000 కోట్లు సంపాదించేసాము అనుకుందాం బిజినెస్ చేసి, నీకు డైజెస్ట్ అవ్వట్లేదు, ఏం ప్రాబ్లం, ఏం చేస్తాం? అందుకని అది రియల్ ఎడ్యుకేషన్. ఈ రియల్ ఎడ్యుకేషన్ అందరికి ఇవ్వాలి. ప్రాణము దాటాక మనోమయం అంతా కూడా మైండ్. వీఆర్ ఆల్ మైండ్ బీయింగ్స్. శ్రీ మహావిష్ణువు ఊహలోంచి వచ్చినది మనమంతా అయితే, విష్ణుమాయలోంచి వచ్చింది మనమైతే, మనం ఒక ఊహలో బ్రతుకుతూ మనం ఒక ఇమాజినరీ వరల్డ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఇమాజినరీ వరల్డ్ మనస్సుగా మారి నీ మనస్సుని చాలా రకాల కలుషితాలు పట్టి పీడిస్తుంటాయి. వాటిని రోజు వదులుకోవాలి. రోజుకింత మనని మనం క్లెన్స్ చేసుకోవాలి. రోజు ఒక పిల్లి తన శరీరాన్ని క్లీన్ చేసుకుంటుంది, ఒక కుక్క చేసుకుంటుంది. మనుషులుగా మన మనస్సుని మనం అలా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ చెడు ఉంది, ఎక్కడ నా ఆలోచన బ్యాడ్గా వెళ్తుంది, ఎక్కడ నా ఆలోచన ఒకడి మీద కుళ్ళు పడుతుంది, ఒకడి మీద జెలస్ అవుతుంది, ఎక్కడ నా ఆలోచన ఒకడి మీదకి లస్ట్గానో, కోరికగానో, లేకపోతే ఒక డబ్బు మీద వ్యామోహంగానో మారుతోంది. అబ్జర్వేషన్. నీ మనోమయం ఇలా క్లియర్ అయిపోతుంది. నీ మనస్సులో ఒక చెడు తలపు రానప్పుడు, ఒక బ్యాడ్ ఎమోషనల్ బ్లాక్ రానప్పుడు, యు ఆర్ ఫ్లోయింగ్ విత్ ఎనర్జీ. ఒక్కసారి ఫ్లో అయితే యు విల్ నాట్ బిలీవ్ మీ, ఇన్ని చెయ్యొచ్చా నా లైఫ్, నా యూనివర్స్ని, నా ప్రపంచాన్ని, నా ఎంటైర్ నాకు తెలిసిన అంతా దాన్ని నేను మెనూ రాసుకున్నట్టుగా, నేను కావలసినట్టుగా ఆర్డర్ ఇచ్చినట్టుగా నా జీవితాన్ని మార్చుకోవచ్చా, ఇంత సింపుల్ దాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానే అనేది తెలుస్తుంది. దీన్ని దాటాక జ్ఞానము ఆత్మజ్ఞానము, ఇదంతా నిజము కాదు, ఇదంతా మాయ చేస్తుంది, నేను జస్ట్ ప్యూర్ అన్షివర్డ్ అన్మూవింగ్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం. దాన్ని దాటి ముందుకు వెళితే ఆనందమే ఆనందం, అంత సచ్చిత్ ఆనందం. ఇందులోకి ఇలా వచ్చాం, అలా వెళ్ళిపోతాం, ఐఎమ్ జస్ట్ అ వైర్ అంతే. చాలా కష్టము, అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయలేము, బట్ నా ప్రయత్నం చేశాను. ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ బై సిట్ దేర్, ఫోకస్, లర్న్,
చాలా బాగుంటుంది. డెఫినెట్గా సార్. అంటే మీరు చెప్పినట్టుగా ఈ పంచకోశాల గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎపిసోడ్ ఇన్ డీటెయిల్గా చేద్దాం. మీకు కూడా కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.